అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. మీరు అందరూ బాగున్నారు కదా? మీకోసం మీ అనుదిన ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించుదురు గాక. సో ఎంతోమంది స్టేటస్లుగా కూడా పెడుతున్నారు, చాలా సంతోషం. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాల్ని చాలా ఉన్నతమైన స్థితిలో ప్రభు పెట్టాలని ఒక సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనందరం అభివృద్ధి పొందాలని చాలా ఆశపడుతూ ఉంటాం, కానీ ఎలా మనం అభివృద్ధి చెందుతాం? ఈరోజు అభివృద్ధి చెందాలని ఎంతో కోరిక మనకు ఉంది. మన గృహము దీవించబడాలి, మన పిల్లలు అభివృద్ధి చెందాలి, మనం ఆశీర్వదించబడాలి, మన స్థితి సంవత్సరాలు మారే కొద్దీ మన స్థితి కూడా మారాలి, చాలా ఉన్నతంగా అందరి మధ్యనే కనిపించాలని మనం కూడా ఆశపడుతూ ఉంటాం. కానీ మనం అభివృద్ధి చెందలేకపోతున్నాం. ఎందుకు అన్నది మనం ఆలోచించగలగాలి. ఎప్పుడు మనం అభివృద్ధి చెందుతాం, ఎలాగ మనం దీవించబడతాం అన్నది ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యం తెరుద్దాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ మాట మనం చదవగలిగితే, సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఎవరి వైపు చూడాలి తెలుసా? సర్వశక్తిమంతుడైన దేవుని వైపు మనం చూడగలగాలి. ఇవాళ మన చూపు, మన హృదయము ఎవరి మీద ఉందో మనం పరిశీలన చేసుకుందాం. రకరకాల మనుషుల మీద. సారీ టు సే దిస్, ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. మనలో చాలామంది సేవకుల వైపు కూడా చూసేవారు కనిపిస్తూ ఉంటారు. మనుషుల వైపు చూస్తే మనకేవి రాదు, సేవకుల వైపు చూస్తే మనకేవి రాదు. బహుశా దేవుని మాటలు మనం వినగలమేమో కానీ, లేదా ఒక మార్గాన్ని వారు చూపించగలరేమో కానీ, ఎవరు మనల్ని దీవిస్తారంటే 100% నేను చెప్తాను, సర్వశక్తుడగు దేవుని వైపు మనం చూడగలిగితే, చూడడమే కాదు, అతి ప్రాముఖ్యంగా మనం చేయాల్సిన పని ఏంటంటే, దుర్మార్గమును మన గృహములో నుండి మనము దూరపరచిన ఎడల, దాన్ని తొలగించిన ఎడల మనం అభివృద్ధి చెందుతాం. ఇవాళ మన గృహాల్లో పాపం కనిపిస్తుందా? ఇవాళ మన గృహాల్లో చెడు పనులు కనిపిస్తూ ఉన్నాయా? ఇవాళ మన గృహములో ఒకవేళ మన పిల్లలు చెడు మార్గంలో నడుస్తున్నా, లేదా మన గృహములో లేకపోతే చెడ్డ కార్యాలు జరుగుతున్నా చూస్తూ అలాగ వదిలేస్తున్నామా? అది మనల్ని ఎప్పటికీ అభివృద్ధి చెందేలాగా చేయదు. పిల్లలు తప్పు చేస్తే ఖండించండి. మీరు ఖండిస్తున్నారు లేదని నేను అనట్లేదు. కొన్నిసార్లు వారి చేయి దాటిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. కొంతమంది అంటారు, అయ్యా మేము ఎంత వారిని మార్చాలని ప్రయత్నం చేసినా మా వాళ్ళకి కావట్లేదు అంటారు. నిజమే, మీ వంతు ప్రయత్నం మీరు చేస్తున్నారు. మీరు చేసే ప్రతి ప్రయత్నంలో నా ప్రభు విజయాన్ని మీకు అనుగ్రహించునుగాక. మనం అనుదినం చేయాల్సిన ప్రయత్నం, దుర్మార్గమును దూరముగా తొలగించని ఎడల, దాన్ని ఎంత వీలైతే అంత దూరంగా మనం మన గృహాల్లో నుండి తొలగించగలగాలి. సినిమా పాటలు వినడం మానేశారా? సీరియల్ చూడడం మానేశారా? సినిమాలు, ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాని మిస్ కాకుండా చూసేస్తున్నారు చాలామంది. ఉదయం లేవగానే సినిమా పాటలతో ప్రారంభిస్తున్నారు కొంతమంది. ఉదయం లేవగానే గొడవలు, బూతు మాటలతో ప్రారంభిస్తున్నారు కొంతమంది. అబద్ధాలతో ప్రారంభిస్తున్నారు. దుర్మార్గం మన గృహాల్లో కనిపిస్తే మనం అభివృద్ధి చెందవండి. ఆ దుర్మార్గమును మనం దూరంగా తొలగించగలిగితే ఖచ్చితంగా మనం అభివృద్ధి చెందుతాం. రాబో సంవత్సరం 2025 సంవత్సరంలో ప్రభు మనందరినీ అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.